ఎన్డీఏలో చేరిపోవచ్చుగా 2019లో. అప్పుడు తెలుగుదేశం కూడా దూరం అయిందిగా. అప్పుడు బీజేపీ అందులో సెంటర్లో మోడీ గ్యారంటీ అని కన్ఫర్మ్ అవుతుంది కదా అప్పటికే. అప్పుడు బీజేపీ వాళ్ళకు 3% ఓట్లాడైనా జగన్కి భారీ మెజార్టీ కదా. ఈ 1.5% బదులు 3% అంటే ఇప్పుడు అప్పుడు 151 వచ్చింది, ఇప్పుడు మళ్ళీ 164 వచ్చేదేమో. కానీ చేయలేదుగా అతను. అతను ఒక ఫిలాసఫీతో ఉన్నాడు. కేంద్రంలో ఎవడు అధికారంలో ఉన్నా అడిగి మద్దతు ఇస్తాడు, ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ అధికారంలో ఉన్నా ఇస్తాడు మద్దతు, ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నా ఇస్తాడు. రాష్ట్రంలో తను సింగిల్ గా ఉండాలనుకున్నాడు. మేబీ తన పార్టీ భవిష్యత్తు ఉండదు అనుకుంటే కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటాడేమో. కమ్యూనిస్టులు కూడా ఒక్కో చోట ఒక్కో రకంగా పొత్తు పెట్టుకున్నారు కదా. కొన్ని చోట్ల ఐఎన్డీఏలో ఉన్నారు, కొన్ని చోట్ల ఐఎన్డీఏకి వ్యతిరేకంగా కూడా పోటీ చేశారు. కానీ మరొక కోణంలో చూస్తే మోడీకి కూడా ఒక షాక్ ఇచ్చేలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు. ఐఎన్డీఏ కూటమిలో ఓకే ఈయన చేరిన వాళ్ళందరూ మద్దతు కోరిన ఆటోమేటిక్గా ఈయన వెళ్ళారంటే ఐఎన్డీఏ బలం పెరిగితే కనుక రేపు పొద్దున్నే ఎన్డీఏ కూడా ఇబ్బందే కదా. అస్సలు సీన్ లేదు. మోడీ ఏమాత్రం భయపడ్డు ఈయన వెళ్ళని తెలుసు. ఇంకోటి ప్రాక్టికల్గా ఆలోచించిన ఇప్పుడు పోయాడు అనుకోండి, ఆ కేసులు ఇవన్నీ ఎక్కువ చుట్టుకుంటాయి. ఎలక్షన్స్ ముందు చూసుకోవాలి కానీ తెలుగుదేశం ఎందుకు సైలెంట్ కూర్చుంది 5 ఏళ్ళు?